95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పునః ప్రారంభమైన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర. నవంబర్ 28న నిలిచిపోయిన శంకరమ్మ తండా నుంచి మొదలైన పాదయాత్ర. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో రోగి బంధువుల ఆందోళన. మృతి చెందిన రోగిని రహస్యంగా బయటకు తరలిస్తుండగా అడ్డుకున్న బంధువులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబందం గ్రామంలో విషాదం. ఎన్ఎస్పీ కాలువలో గల్లంతైన 2 రైతులు. కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో యువకుడి దారుణ హత్య. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు ఘాతుకం. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభమైంది. 65 రోజుల విరామం అనంతరం తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది. నవంబర్ 28న నిలిచిపోయిన నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా నుంచే పాదయాత్ర మొదలుపెట్టింది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర 224వ రోజుకు చేరుకుంది. చెన్నారావుపేట మండలం లింగగిరి నెక్కొండ మండల తోపనగడ్డ తండా నెక్కొండ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో రోగి బంధువులు ఆందోళనకు దిగారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని సాయంత్రం వరకు చూపించకుండా ఆసుపత్రి యాజమాన్యం రోగిని రహస్యంగా బయటకు తరలిస్తుండగా రోగి బంధువులు అడ్డుకుని పరిశీలించగా అప్పటికే చనిపోయి ఉన్నాడని, అయినా వైద్యులు కావాలని డబ్బుల కోసం నటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఆదివారం స్ట్రోక్ వచ్చిందని వస్తే ఏమన్నారంటే ఆ నైట్ ఆయనకి స్టంట్ అక్కడ నార్కెట్పల్లి దగ్గర ఏమన్నారంటే సూర్యాపేట నుంచి వచ్చినాము, కామినేనికి వచ్చినాము, ఫస్ట్ నార్కెట్పల్లిలో ట్రీట్మెంట్ చేయించాము. అక్కడ చేపిస్తే ఓకే ఎమర్జెన్సీ ఉంది, స్టంట్ పడాలి 6 అవర్స్లా అని చెప్పారు. ఓకే అనేసి ఇక్కడ ఇది అందుబాటులో ఉంది కదా, ఎల్బీ నగర్ వేలో ఉంది కదా, తొందరగా అయిపోతుంది, ట్రీట్మెంట్ కూడా తొందరగా అందుతుంది అని తీసుకొని వచ్చినాము. ఆ రోజు తీసుకొస్తే ఆ నైట్ ఏమన్నారు వాళ్ళు, ఆయనకు మొత్తం ఊపిరితిత్తులలో వాటర్ చేరినాయి, ఇప్పుడు ఏం చేయడం రాదు, స్టంట్ వేసినా యూజ్లెస్, అందుకనేసి ఇప్పుడు వేయము, ఐసీయూలో జాయిన్ చేద్దాము, ఇంజక్షన్ వేయడం వల్ల ఊపిరితిత్తుల వాటర్ మొత్తం తగ్గిపోతుంది, అప్పుడు స్టంట్ వేయడం అన్నా ఎంజియోగ్రామ్ తీయడం అన్నా ఏదన్నా జరుగుతుంది అనేసి అన్నారు. సరే ఓకే చేయండి, కాకపోతే ఆయన మాత్రం మాకు మంచిగా కావాలి అనేసి నేను చెప్పాను. సరే మార్నింగ్ కాల్ చేశారు, 9కి కాల్ చేసి శివకృష్ణ పేషెంట్స్ అండి పైకి రండి మాట్లాడాలి అని అన్నారు. ఓకే అని వెళ్ళాక తనకి స్టంట్ ఇప్పుడు ఎంజియోగ్రామ్ చేయాలి, స్టంట్ చేయాలి, అది కాకపోతే ఏదో పీపీటీ ప్లేస్ మేకర్ పెట్టాలి, డయాలసిస్ కూడా, అది ప్లేస్ మేకర్ మీద కూడా కాకపోతే డయాలసిస్ కూడా చేయాల్సి ఉంటుంది. డయాలసిస్ ఎందుకు చేస్తారు, కిడ్నీ పేషెంట్స్కి చేస్తారు కదా, ఈయనకి ఎందుకు చేస్తారు అని అడిగితే కిడ్నీ పేషెంట్స్కి 4 అవర్స్ చేస్తారు, ఈయనకి 24 అవర్స్ చేయాలి, ఈయన బ్లడ్ మొత్తము వేస్టేజ్, ఈయనకి యూరిన్ బంద్ అవ్వడం వల్ల బ్లడ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, అందుకని మొత్తం క్లీన్ చేసుకుంటుంది, బ్యాడ్ బ్లడ్ వచ్చేసి మంచిగా క్లీన్ అయ్యేసి లోపలికి వెళ్ళిపోతుంది అమ్మ, అందుకని డయాలసిస్ చేయాలి, 1 డే చేస్తాం ఫస్ట్ అన్నారు. ఒక ఇన్కేస్ కాకపోతే 2 డేస్ అన్నారు. సరే ఒకటి చేసుకొని డయాలసిస్ కూడా చేసుకొని అనేసి వదిలేసినాం. సోమవారం రోజు 1 lakh పే చేయండి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే, సరే మనకు ఎమర్జెన్సీ కదా, సరే అనేసి మాకు ఇన్సూరెన్స్ ఉంది సార్, మేము పే చేయము, ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అని నేను అన్నా. మీకు అప్రూవల్ రాలేదు, టైం పడుతుంది, కానీ పేషెంట్ కండిషన్ సీరియస్, ఓకే పే చేసేసిన, నాకు కావాలి కదా తను, అందుకని పే చేసినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 2 స్టంట్స్ వేసామన్నారు, 3 వాల్స్ పూడినాయి అన్నారు. ఓకే హోప్ ఉన్నది, ఎట్లైనా రికవరీ అవుతాడండి, చేద్దాము, వస్తున్నాడు, బీపీ కంట్రోల్ అయింది, మిషన్ మీద కిడ్నీ ఫంక్షనింగ్ అవుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ అవుతున్నది, అన్ని డయాలసిస్ జరుగుతున్నది, అన్ని జరుగుతున్నాయి. ఓకే అయిపోయినంత వరకు. నెక్స్ట్ డే మంగళవారం రోజు ఏం చేసినారు, డయాలసిస్ జరుగుతుందా అంటే జరుగుతున్నది, ఎలా ఉన్నది పేషెంట్ కండిషన్, బాగుంది, ఓకే అంత మంచిగానే ఉన్నది, ఈరోజు మళ్ళీ డబ్బులు కట్టాల్సి వస్తుంది అనేసి అని అన్నారు. ఎందుకంటే మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాం కదా అంటే, సరేలేండి నిన్న 1 lakh కట్టిన మళ్ళీ 1 lakh కట్టాల్సి ఉంటుంది అంటే సరే అని అన్నాక నెక్స్ట్ డే ఆ రోజు ఏం చేసినారు, మధ్యాహ్నం పూట 11కి కొంచెం తన కదిలినాడట, మొత్తం అసలు కదలినాడు. సోమవారం రోజు
కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. కడిపికొండ గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి జిర్రా ప్రదీప్ అదే గ్రామానికి చెందిన తన బంధువు రైల్వే ఉద్యోగి అయిన పెసరి వినయ్ కుమార్ కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. గడువు ముగియటంతో తిరిగి ఇవ్వాలని అడగగా పెసరి వినయ్ గొడ్డలితో జిర్రి ప్రదీప్ పై దాడి చేయడంతో పాటు తీవ్రంగా గాయపడిన ప్రదీప్ ను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మామ ఎవరు ప్రదీప్ ఎవరు చేసింది ఇట్లా ఎవరురా ఆగంగాడు చేసిండా ఎవరు ఆగం అంటే ఎవడు వినయ్ గడా ఎప్పుడు 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 చేసిండు ఇది ఎవడు గోపి ఉన్నా ఎప్పుడు ఎప్పుడు చేసిండ్రా రాత్రి ఓకేరా నైట్ ఎన్ని గంటలకి హలో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబందం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు సమీపంలోని ఎన్ఎస్పి కాలువలో గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి, రామిరెడ్డి, పుల్లా సాహెబ్ అనే ముగ్గురు రైతులు ఎన్ఎస్పి కాలువలో పైపులను వేసేందుకు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. పుల్లా సాహెబ్ ను అక్కడే ఉన్న తోటి రైతులు రక్షించగా లక్ష్మారెడ్డి, రామిరెడ్డి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మండల అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం కాలువలో ఈతగాళ్ల సహాయంతో వెతుకులాట ప్రారంభించారు. కొద్ది దగ్గర ఏం చేస్తున్నావు వీడియోనా? ఇప్పుడు మనిషిని తీయటం ముఖ్యం, వీడియో తీయటం ముఖ్యం. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా శిరస్త్రాణంగా, పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని పోలీసు అధికారులు సూచించారు. మదనపల్లి పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ స్టేషన్ నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఆవశ్యకతపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, ఎస్ఐలు చంద్రమోహన్, రామాంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు. వాహనాన్ని ఒకసారి మీ కుటుంబాన్ని మనసులోకి తెచ్చుకొని స్టార్ట్ చేయాలని హితవు పలికారు. సందర్భంగా ఈరోజు 6వ రోజు రిలే పెట్టినామండి. మా సిబ్బంది ఆర్టీసీ 102 డిపో సిబ్బంది, జ్ఞానంబిక డిగ్రీ కాలేజు, జ్ఞానోదయ స్కూలు, అలాగే శ్రీనివాస డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ప్రజల్లో అవగాహన రావాలి ట్రాఫిక్ మీద, అలాగే పిల్లలకు అవగాహన రావాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అలాగే ఈ ట్రాఫిక్ ఏ విధంగా మనం మూవ్ అయితే సరిపోతుంది, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేదిగా వాళ్ళకి ఒక అవగాహన రావడానికి ఈ ర్యాలీ నిర్వహించడం అనేది. ఇప్పుడు మా 2 టౌన్ ఎస్ఐ గారు, అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారు వాళ్ళ కోఆపరేషన్తో ఈరోజు ర్యాలీ విజయంగా ముగిసిందండి. సో జ్ఞానంబిక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్కు, జ్ఞానోదయ స్కూల్ ప్రిన్సిపాల్కు, అలాగే కరస్పాండెంట్కు, శ్రీనివాస డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్
కరెస్పాండెంట్కు అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ప్రతి సంవత్సరం మనము రోడ్డు భద్రతా వారోత్సవం జరుపుకుంటాము. ఎందుకంటే ఈ రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ జరిగి ప్రపంచంలో రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ జరిగి చాలామంది చనిపోతూ ఉన్నారు. చిన్న చిన్న విషయాలకు తెలియని విధంగా అంటే ట్రాఫిక్ రూల్స్ అండ్ వైలేషన్స్ జరిగినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తద్వారా ఎంతోమంది ఈ రోడ్డు ప్రమాదాలు చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద చైతన్యం చేయడానికి గవర్నమెంట్ రోడ్డు భద్రతా వారోత్సవం జరుగుతూ ఉంది. ఈ పురస్కరించుకొని ఆర్టీసీ డిఎం గారు, తర్వాత పోలీసు వారు, మన స్కూల్ పిల్లలు అందరూ కలిసి ర్యాలీ జరిగింది. తద్వారా ఏంటంటే ప్రజలందరూ ఈ ఆవశ్యకతను గుర్తించుకొని ఈ రోడ్డు ప్రమాదం జరగకుండా దీనికి డిఎం గారి సంతోషం వ్యక్తం చేస్తారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగే ఉపాధ్యాయ సంకల్ప సభకి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై బారికేడ్లు అడ్డంగా పెట్టి 130 మంది టీచర్స్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఒంగుటూరు, ఊత్కూరు, గన్నవరం పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించారు. సంకల్పం సభకి వెళ్లే వారిని దొంగలలాగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది బీఆర్ఎస్ ఆప్ కలిసి చేసిన ఒక అక్రమంగా ఇలా మనం చూడాల్సి వస్తున్నది. ఎందుకంటే 2 పార్టీలు రాజకీయ పొత్తుల వెనుక వ్యాపార పొత్తు కూడా ఉన్నదనేది క్రమేపీ బలపడుతున్నది. ఎక్కడో నార్త్ ఇండియాలో ఢిల్లీలో ఉన్న ఆప్కి, సౌత్ ఇండియాలో ఉన్న బీఆర్ఎస్కి రాజకీయ సంబంధం ఎలా వచ్చింది, కేవలం వ్యాపార సంబంధం ద్వారానే వచ్చిందనేది మా యొక్క అభిప్రాయం. ప్రత్యేకించి రైతు ఉద్యమం తర్వాత పంజాబ్లో పోయి తను ఆప్ ప్రభుత్వానికి సహకరించినట్టుగా రైతులకు ఈరోజు మద్దతు చెప్పడం, ఇక్కడ తను పెట్టుకున్న జాతీయ స్థాయి సమావేశానికి కేజ్రీవాల్ రావడం అనేది ఇలా రాజకీయ పొత్తు. దీని వెనుక డెఫినెట్గా వ్యాపార పొత్తు ఉన్నది. అందుకనే ఈరోజు కవిత గారి పేరు అక్కడ సాక్షి రూపంలో ఉన్న పరిస్థితి ఉన్నది. క్రమేపీ బయటపడుతున్న వాటిల్లో వాళ్ళిద్దరు కలిసి పొలిటికల్గా ఒకటే, వ్యాపారపరంగా ఒకటే అని తెలియజేస్తున్న క్రమంలో డెఫినెట్గా దాని మీద సీరియస్ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే ఇంకా మంచిదనే నా యొక్క అభిప్రాయం. ఇక్కడికి ప్రయాణం చేస్తూ మా ధర్మస్థలికి మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తుంటే పర్మిషన్ లేకుండా ఈ విధంగా నిర్బంధంగా మహిళా టీచర్ని లాక్కుని ఈడ్చుకెళ్ళి ఒక చోట నుండి ఇంకో చోటికి భయభ్రాంతులకు గురి చేసి చాలా నిర్బంధాలని అక్రమంగా అమలు చేస్తున్నారు. ఈ అక్రమ నిర్బంధాలని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా యూటీఎఫ్ తరపున మేము ఖండిస్తున్నాం. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సుధారాణి దీక్ష చేస్తున్నాడు. మీరు దీక్ష చేస్తుంటే అడ్డుకుంటున్నారు. తీవ్రంగా నిరసిస్తున్నాము. ధర్మస్థలిలో మా దీక్షను కొనసాగించడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాము. ఓపీఎస్ ఇచ్చేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కళా తపస్వి దర్శక దిగ్గజం కె విశ్వనాథ్ మరణం పట్ల బీసీ సంక్షేమ, సమాచారం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను తన సృజనాత్మకమైన మార్కుతో తెలుగు తెరపై ఆవిష్కరించిన కళా తపస్వి కె విశ్వనాథ్ అని మంత్రి అన్నారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడంతో పాటు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం అనే మొదటి సినిమా ఆ రోజుల్లో నంది అవార్డు దక్కించుకుందని, ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రకు ఓ మైలురాయిలాగా మంత్రి తెలియజేశారు. అలాంటి దర్శక దిగ్గజాన్ని కోల్పోవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని మంత్రి అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ దర్శకుడు అంటే తెలుగు సినీ రంగంలో తనకు తానే సాటిగా ప్రేక్షకుల్ని అలరించిన సాంప్రదాయం సంరక్షణ సినీ జగత్తులో నిలిపినటువంటి వ్యక్తి కె విశ్వనాథ్ గారు. భారత సాంప్రదాయాల్ని సినీ జగత్తులో అజరామరం చేసినటువంటి వ్యక్తిగా వారు నిర్మించినటువంటి చిత్రాలు అది
చరిత్రలో ఎన్నటికీ నిలిచేటువంటిది సంగీతము, సాహిత్యము. సంగీతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, సంగీతం చెప్పారు కదా ఆయన, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని. అంటే సంగీతంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని సినీ రంగం ద్వారా ప్రేక్షకులకు అందించినటువంటి కె. విశ్వనాథ్ గారి మరణం సినీ రంగంలో ఒక పెద్ద దిక్కుని, దిగ్గజాన్ని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, విశ్వనాథ్ గారి ప్రతి పాట, విశ్వనాథ్ గారు నిర్మించినటువంటి ప్రతి చిత్రం, ఆయన బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించినటువంటి వ్యక్తిగా మన తెలుగువాడి యొక్క, తెలుగువాడు ప్రతి ఇంట విశ్వనాథ్ పాట ఉంటే ఈనాడు ప్రతి కంట ఆయన లేని సందర్భంలో కన్నీరే మిగిలిందని సందర్భంగా మనవి చేస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థన చేస్తాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి ఎస్టీ కమిషన్ వేరు చేయాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఐసీసీ సెమినార్ హాల్లో జరిగిన గిరిజన శక్తి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన పోడు భూము సమస్యలను శాశ్వత పరిష్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అలాగే గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాధిద్దాం గిరిజన హక్కులను, సాధిద్దాం గిరిజన హక్కులను, వదిలాలి గిరిజనుల ఐక్యత, వదిలాలి గిరిజనుల ఐక్యత. జై బోలా సేవాలాల్ మహారాజ్ కి జై, బోలా సేవాలాల్ మహారాజ్ కి జై. సమావేశానికి అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల కార్యవర్గం, మండల స్థాయి యూనివర్సిటీల అధ్యక్షులు, వాళ్ళ యొక్క కమిటీల అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఇలా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులు పట్టించుకోవడంలో భాగంగా మేము ఇంతకాలంగా ఎట్లయితే పోరాటం చేసినామో రాబోయే రోజుల్లో రాజ్యాంగబద్దంగా మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటాన్ని గిరిజన శక్తి కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగా ఈ నెల 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతి సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరు చేసి ఇలా వాటికి సంబంధించినటువంటి కమిషన్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గిరిజన గురుకులాలకు ఇప్పటికి కూడా సొంత భవనాలు లేకుండా చాలా గురుకులాలు ఇలా రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు లేక ఉన్నాయి. వాటికి సంబంధించింది కూడా సొంత భవనాలు ఇలా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పోడు భూములకు సంబంధించింది గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వము మా గిరిజన శాఖ మంత్రి ఇయాలిస్తాం రేపిస్తామని చెప్పి ఓన్లీ కాయిదాలతోనే మీటింగ్లతోనే సరిపెడుతున్నారు తప్ప ఇంతవరకు కూడా ఏ ఒక్క గిరిజనకి పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వకపోవడాన్ని మేము ఇలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇలా వందలాది వేలాది పోస్టులు ఉన్నా కానీ ఇంతవరకు కూడా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ సంబంధించినటువంటి పోస్టులని నింపకపోవడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము, వ్యతిరేకిస్తా ఉన్నాము. వెంటనే దానికి సంబంధించిన జీవో ఇలా పంపి అన్ని జిల్లాల్లో రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు నింపాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా జనబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గంపళ్లపాలెం ప్రాంతంలో జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన పార్టీ కంపల్సరీ ఉండాలి. ముందు మహిళలు అప్పుడు 10 రూపాయలు ఇస్తూ నాశపడుతుంది, కానీ మనకు 10 రూపాయలతో మనం బతకం. అన్ని పెరుగుతుండే వన్ ఏకాడికి ఓడగొట్టి పవన్ కళ్యాణ్ నిలబెట్టాను. మీరు యూత్ బాగుండాలంటే కంపల్సరీ. వాడేం లేదు, డబ్బు ఖర్చు మనకు ఎవరో డబ్బు కాయపడదు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏకాదశి పురస్కరించుకుని మంచి రోజు కాబట్టి ఈరోజు గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు
5వ తారీఖు జిల్లాలో నెల్లూరు సిటీలో ప్రారంభిస్తున్నారు. తర్వాత ఆయన ఆధ్వర్యంలో మనకి అన్ని నియోజకవర్గాలకి పాంప్లెట్స్ అన్ని వస్తాయి. ఈరోజు మంచి రోజు కాబట్టి పూజా కార్యక్రమాలతో ఈరోజు గూడూరు పట్టణంలో ఈ జనపాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీ సిద్ధాంతాన్ని వివరించడంతో పాటు వైఎస్ఆర్సీపీ అరాచకాలను, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారాలు వచ్చే విధంగా ప్రతి జన సైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే అందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గూడూరు పట్టణంలో ఈ జనపాట కార్యక్రమాన్ని జనసేన ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి ప్రతి మండల నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై భీమ్, జై హింద్. కేంద్ర బడ్జెట్పై ఏపీసీసీ నేత డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పెదవి విరిచారు. ఇది రైతుల, గ్రామీణుల, పేదల, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. ఏపీకి టోపీ పెట్టిన బడ్జెట్ అని, అప్పుల మీద ఆధారపడ్డ బడ్జెట్ అని అన్నారు. దేశ జనాభాలో 70% వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, కానీ కేంద్ర బడ్జెట్లో 2.77% మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. ఎరువుల సబ్సిడీలో ఒకేసారి 50,120 కోట్ల కోత కోయడం శోచనీయమని, గ్రామీణాభివృద్ధి కేటాయింపులో 5,013 కోట్ల కోత కోయడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ స్థూలంగా చెప్పాలంటే ఇది రైతు వ్యతిరేక బడ్జెట్, గ్రామీణుల వ్యతిరేక బడ్జెట్, పేదల వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, ఏపీకి సంబంధించి ఏపీకి టోపీ పెట్టిన బడ్జెట్, చివరిగా ఇది అప్పుల బడ్జెట్. రైతు వ్యతిరేకంగా తీసుకుంటే మొత్తం టోటల్ బడ్జెట్ 45,03,097 కోట్లలో వ్యవసాయ రంగానికి కేటాయించింది 1,25,000 కోట్లు. జనాభాలో 70% రైతులు, కానీ బడ్జెట్లో కేటాయించింది మాత్రము 2.77%. పోయిన సంవత్సరం ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 3.51% అయితే అది 2.77% వచ్చింది వచ్చే ఆర్థిక సంవత్సరానికి. ఎరువుల సబ్సిడీ ఈ ఆర్థిక సంవత్సరం కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 50,120 కోట్లు ఎరువుల సబ్సిడీ తగ్గించడం జరిగింది. ఆ విధంగా రైతుల వ్యతిరేక బడ్జెట్. గ్రామీణుల వ్యతిరేక బడ్జెట్ 2022-23లో గ్రామీణాభివృద్ధికి 2,43,217 కోట్లు కేటాయిస్తే 2023-24కు 2,38,204 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే 5,017 కోట్లు తగ్గించడం జరిగింది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్. ఆహార సబ్సిడీ గణనీయంగా తగ్గించడం జరిగింది. 2022-23లో ఆహార సబ్సిడీ 2,87,194 కోట్లయితే 2023-24లో 1,97,305 కోట్లు. అంటే ఒకేసారి 89,844 కోట్లు తగ్గించడం జరిగింది. ఇక నిరుద్యోగుల ప్రస్తావనే లేదు. ఏపీకి సంబంధించి కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం గురించి కానీ, తర్వాత వచ్చేసి మన్నవరం ప్లాంట్ గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ ఏమాత్రం వచ్చేసి పట్టించుకోలేదు. పుండి మీద కారం జరిగినట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూస్తే ఇది అప్పుల బడ్జెట్. మొత్తము బడ్జెట్లో 34% అప్పులే ఉన్నాయి. అంటే ఈ సంవత్సరము 15,40,000 కోట్ల అప్పు తెస్తాదంట. ఇప్పటికే 150 లక్షల కోట్ల అప్పు ఉంది, మళ్ళా 15 లక్షల కోట్ల అప్పు తెస్తాదంట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పునః ప్రారంభమైన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర. నవంబర్ 28న నిలిచిపోయిన శంకరమ్మ తండా నుంచి మొదలైన పాదయాత్ర. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో రోగి బంధువుల ఆందోళన. మృతి చెందిన రోగిని రహస్యంగా బయటకు తరలిస్తుండగా అడ్డుకున్న బంధువులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబందం గ్రామంలో విషాదం. ఎన్ఎస్పీ కాలువలో గల్లంతైన 2 రైతులు. కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో యువకుడి దారుణ హత్య. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు ఘాతుకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.